నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్ స్పెషల్ స్టోరీ. భారతదేశంలో ఇక సీఏఏ వచ్చేసింది. కేంద్ర ప్రభుత్వం సీఏఏ అమలుకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే ఈ బిల్లుపై అనేక ఆరోపణలు, వాగ్వాదాలు తలెత్తగా కేంద్రం తాజాగా అమలు చేసేందుకు కసరత్తు ప్రారంభించింది. ఈ మేరకు నోటిఫికేషన్ సైతం ఇచ్చేసింది. అసలు సీఏఏ అంటే ఏంటి, ఎందుకు తీసుకొచ్చారు, ఎవరికి పౌరసత్వం కలగనుంది? వాచ్ ది స్టోరీ. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక పౌరసత్వ సవరణ చట్టంపై కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. పౌరసత్వ సవరణ చట్టం నిబంధనలు వెల్లడించింది. ఈ బిల్లు 2019 డిసెంబర్లోనే పార్లమెంటు ఆమోదం పొందినా నిరసనల కారణంగా అమలు అవ్వలేదు. ఇక ఎన్నికల ముందే దీన్ని అమలు చేస్తామని హోంమంత్రి అమిత్ షా ఇటీవలే తెలిపారు. ఈ చట్టం పాక్, ఆఫ్ఘాన్, బంగ్లాదేశాల నుంచి 2015 సంవత్సరంలోపు దేశంలోకి వచ్చినటువంటి ముస్లిమేతరులకు పౌరసత్వం ఇస్తుంది. ఆయా దేశాలకు చెందినటువంటి 6 వర్గాల్లో హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలకు భారత పౌరసత్వం లభించనుంది. ఇక కేంద్రం 2019 డిసెంబర్ 11న పౌరసత్వ సవరణ బిల్లుకు ఆమోదించింది. ఇక 2014 డిసెంబర్ 31 అంతకన్నా ముందుకు పాక్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన వారికి మాత్రమే చట్టం వర్తిస్తుంది. కాగా పౌరసత్వం సవరణ చట్టం అమలు చేస్తామని 2019 ఎన్నికల మేనిఫెస్టోలో బీజేపీ ప్రకటించింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్కు చెందినటువంటి ముస్లిమేతర వలసదారులకు భారత పౌరసత్వం కల్పించడం పౌరసత్వ సవరణ చట్టం సీఏఏ ఉద్దేశం. 1955 నాటి పౌరసత్వ చట్టానికి ఎన్డీఏ సర్కార్ సవరణలు చేసి 2019లో చట్టంగా మార్చింది. అయితే పౌరసత్వం ఇచ్చేందుకు మతాన్ని ప్రాతిపదికంగా తీసుకోవడం దేశంలో ఇదే తొలిసారి. దీంతో సీఏఏ వివాదాస్పదంగానూ మారింది. దీన్ని తాము అమలు చేయమని కేరళ, తమిళనాడు రాష్ట్రాలు చెబుతూ ఉన్నాయి.